నువ్వు సువార్తను ప్రకటించడానికి నీ జీవితము గ్రేట్ ఎగ్జాంపుల్. నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరితో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజంగా 3వ అధ్యాయంలో అంటాడు, ఒక అవిశ్వాసి అయినటువంటి భర్త నీకుంటే అమ్మా నువ్వేం మాట్లాడొద్దు నీ భర్తతో, నీ పరిశుద్ధమైన జీవితం ఆయన ముందు చూపించు, ఆయనే వస్తాడు దేవుడి దగ్గరికి అంటాడు. 3వ అధ్యాయం, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. మనము నెమ్మదిగా ఉండి, మనము సైలెంట్గా ఉండి, మనం పరిశుద్ధంగా ఉండి, మన జీవితాన్ని మనము నిజంగా దేవుడితో మనం అడుగులేస్తూ ఉంటే నువ్వేమి సువార్త నోరు విప్పి కూడా ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క పరిశుద్ధత మన జీవితాల్లో నుంచి ప్రకాశిస్తూ ఉంటుంది. చూసిన వాళ్ళందరూ కూడా మన దేవుడిని మహిమపరుస్తారు. మహిమపరచటమే కాదు, ఆయన నామాన్ని మహిమపరచటమే కాదు, ఆయన దగ్గరికి రావాలనిపిస్తుంది, ఆ వెలుగు దగ్గరికి రావాలనిపిస్తుందో. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉంటారా, ఎంత పరిశుద్ధంగా ఉంటారా, ఎంత ప్రేమగా ఉంటారా, ఎంత నిస్వార్థంగా ఉంటారా, ఎంత నిరీక్షణ కలిగి ఉంటారా. వాళ్ళు వాళ్ళ కోసం బ్రతకకుండా వేరే వాళ్ళ కోసం బ్రతుకుతారా. ఓ ఇలాంటి దేవుడు, వీళ్ళని మార్చిన దేవుడు నన్ను కూడా మారుస్తాడు అని చెప్పి ఆ వెలుగు దగ్గరికి వాళ్ళు చీకటిలో ఉన్న వాళ్ళు పరిగెట్టుకుంటా రావాలి. కానీ మనము చీకటి అయిపోయి వాళ్ళని ఇంకా చీకటిలో గనక నెట్టామంటే గనక నువ్వు దేవుని నామానికి అవమానమే తీసుకొస్తున్నావు, మహిమ నువ్వు తీసుకొని